లాస్ట్ సీజన్ చాలా బాగా స్టార్ట్ చేసిన తర్వాత ఏదో జరిగింది టీంకి మొత్తానికి. డిప్ అయింది, ముందుకెళ్ళలేకపోయారు. వాళ్ళు ఏ స్థాయిలో పర్ఫామ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారో అలా జరగలేదు. ఇన్ఫాక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడియన్స్ కి ఇది మన టీం రా అని అనిపించింది. బికాజ్ మొదటి 4 మ్యాచ్లు వాళ్ళు విశాఖపట్నం ఆడారు. ఈ టీం కి సంబంధించి వాళ్ళ ఆప్షన్ కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి, దాని గురించి వీడియో చేయమని చెప్పి చాలా మంది కమెంట్స్ చేశారు. సో వాళ్ళందరి కమెంట్స్ కి మర్యాద చూపిస్తూ, గౌరవం చూపిస్తూ ఇదిగోండి ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఈ సిరీస్ ఆఫ్ ఐపీఎల్ టీమ్స్ అండ్ వాళ్ళ ఆప్షన్ లో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండొచ్చు, ఏ ప్లేయర్స్ కోసం వెళ్ళొచ్చు, చాలా వీడియోస్ చేసాం ఇప్పటిదాకా. ప్లేలిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. వేరే వేరే టీమ్స్ కూడా చేస్తున్నాం. అండ్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ బిఫోర్ వి గెట్ స్టార్టెడ్, వాళ్ళు ఎలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేశారో అది కాస్త ఆలోచించాలి, రైట్? వాళ్ళు జేక్ ఫ్రేజర్ మెగర్, ఫ్యాఫ్ డు ప్లెసీస్, సిద్దికుల్లా అటల్, మోహిత్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ ని రిలీజ్ చేసేశారు. వాళ్ళకి కాస్త ఫారెన్ ఓపెనర్స్ కావాలి, అలాగే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కూడా కావాలని మనకి పైనుంచి అర్థమవుతుంది. కానీ ఒకసారి స్క్వాడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. కాబట్టి రిటైన్డ్ స్క్వాడ్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఏంటి, చెక్ లుక్. నౌ ఈ స్క్వాడ్ చూస్తే ఫస్ట్ మీ కళ్ళు పడేది ఏంటంటే ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. లాస్ట్ సీజన్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యూ టీమ్స్ వీళ్ళు చాలా తక్కువ మంది ఫారినర్స్ ని కన్సిస్టెంట్ గా ప్లేయింగ్ లెవెల్ ఆడించారు. ముగ్గురుతోటి కూడా కొన్ని మ్యాచ్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళ ఇండియన్ కోర్ ఎక్కువగా నమ్ముకుంటారు. ఈ రిటెన్షన్ లిస్ట్ లో కూడా 17 మంది ఉన్నారు, ముగ్గురు మాత్రమే ఫారెన్ ప్లేయర్స్. చూస్తే గనక కొద్ది గొప్ప మీ ప్లేయింగ్ లెవెన్ సార్టెడ్ లానే కనిపిస్తోంది. అక్కడక్కడ చిన్న హోల్స్, గ్యాప్స్ కనిపిస్తున్నాయి, వాటిని ఫిల్ చేయాల్సిన అవసరం. సో రీటైన్డ్ లిస్ట్ కనుక చూస్తే డీసీ లుక్స్ అ వెరీ గుడ్ సైడ్. బాగా ప్లాన్ చేశారు. మెగా ఆప్షన్ లో కూడా మంచి ప్లేయర్స్ ని పిక్ చేశారు. విప్రాజ్ నిగమ్ లాంటి యంగ్ ప్లేయర్స్ బయటికి రావడం, ప్రపంచానికి పరిచయం అవడం చూసాం. కేఎల్ రాహుల్ నంబర్ 4 లో ఆడినా, మధ్యలో ఓపెనర్ గా ఆడినా కూడా బాగానే పర్ఫామ్ చేయడం చూసాం. టీమ్ మేనేజ్మెంట్ దాన్ని ఎక్కడ ఆడిద్దాం అనుకుంటున్నారో మనకి ఇంకా ప్రస్తుతానికి తెలియదు. ఐ థింక్ ఓపెనర్ గా కాకుండా మిడిల్ ఆర్డర్ లోనే ప్రిఫర్ చేస్తారు అని అనిపిస్తోంది. కొంతమంది ఫారెన్ బ్యాటర్స్ ట్రై చేశారు ఓపెనింగ్ పొజిషన్ లో, వర్కౌట్ కాలేదు కదా. నౌ 17 మందిని రిటైన్ చేసుకున్నారు అంటే వీళ్ళకి ఇప్పుడు ఏం కావాలి, ఎంత వీళ్ళ దగ్గర డబ్బులు మిగిలినాయి, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు లుక్ ఎట్ ఇట్, ఇంకా వీళ్ళకి 8 మంది ప్లేయర్స్ కావాలి. దాంట్లో 5 ఫారెన్ ప్లేయర్స్ ని పిక్ చేసే అవకాశం ఉంది. బికాస్ రిటెన్షన్ లిస్ట్ లో 3 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. దే కెన్ గో ఫర్ యాక్చువల్లీ 5 ఫారినర్స్, ఒక 3 ఇండియన్ ప్లేయర్స్ కోసం వెళ్ళొచ్చు. మాక్సిమం 25 మంది స్క్వాడ్ ని ఒక దగ్గర పెట్టుకోవచ్చు ఏ ఐపీఎల్ టీం అయినా సరే. కంపల్సరీగా తీసుకోవాలని రూల్ లేదు, ఇది మాక్సిమం అలౌడ్ అనమాట. నౌ ఇది చేయడానికి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు మిగిలినాయని చూస్తే గనక దే హ్యావ్ అబౌట్ 21.8 crores. సరే రౌండ్ ఫిగర్ చేసుకుందామా, 22 కోట్లు అనుకోండి రౌండ్ ఫిగర్, వద్దా? సరే 21.8 crores అనుకోండి. ఇది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు. సో యాక్చువల్లీ ఒక పెద్ద ప్లేయర్ కోసం వెళ్లే బడ్జెట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. కావాలనుకుంటే ఒక బిగ్ ఆల్రౌండర్ కోసం బిడ్ చెయ్యొచ్చు వాళ్ళు. అంత డబ్బులు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాని తర్వాత అఫ్ కోర్స్ చిన్న ప్లేయర్స్ ని, తక్కువ డబ్బులతో వచ్చే ప్లేయర్స్ ని పిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాస్త వ్యూహాత్మకంగా అప్రోచ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ మినీ ఆప్షన్ ఢిల్లీ క్యాపిటల్స్. బట్ ఇఫ్ గాట్ డీసెంట్ ఇనఫ్ మనీ, కేకేఆర్, సిఎస్కే ఇలా కాకపోయినా కూడా డబ్బులు బాగానే ఉన్నాయి. దాన్ని ఎలా ఖర్చు పెడతారో చూడాలి. నౌ బిఫోర్ వి మూవ్ టు ఆప్షన్స్ ఏంటి, ఎటువంటి ప్లేయర్స్ ఉన్నారో మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇవాళ మరోసారి శుక్రవారం, ఫ్రైడే అనగానే ఏంటంటే కౌశిక్ అండ్ కో మా కొత్త ఛానల్ ఏదైతే ఉందో దీనిలో అయితే పాడ్కాస్ట్ స్టార్ట్ చేసామో, మొదటి ఎపిసోడ్ చూసే ఉంటారు. 2వ ఎపిసోడ్ ఈ ఫ్రైడేన సాయంత్రం 6 PM కి రిలీజ్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గెస్ట్, వెరీ గుడ్ ఫ్రెండ్ గా మారిపోయాడు. నా తమ్ముడు లాంటి వాడు, చాలా చిన్నోడు నాకంటే, బట్ అఫ్ కోర్స్ వెరీ పాపులర్. ప్రణయ్ యూట్యూబ్ లో చూస్తుంటారు, తను వాళ్ళ అన్న కలిసి బోల్డ్ రియాక్షన్ వీడియోస్ చేస్తుంటారు, మూవీ బ్లాగ్స్ చేస్తుంటాడు. బట్ మూవీస్ గురించి మాత్రమే కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడడం. సో అవన్నీ కూడా ఏంటో తెలుసుకోవాలంటే కౌశిక్ అండ్ కో అన్న యూట్యూబ్ ఛానల్లో సాయంత్రం 6 గంటలకి ఈ వీడియో లైవ్ అయిపోతుంది. చూడండి. గివ్ అస్ లాట్ ఆఫ్ యువర్ లవ్. మీ కమెంట్స్, మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం మాకు. ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని సరే, ఆ వీడియోని కూడా, బికాస్ లైక్ చేస్తే ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్. That's how the algorithm works. Hope you do that for all your favorite creators. All right. Moving on. ఢిల్లీ క్యాపిటల్స్ కి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎటువంటి ప్లేయర్స్ కోసం వెళ్ళొచ్చు వాళ్ళు అని కనుక మనం గమనిస్తే ఏ ప్లేయర్స్ ఉన్నారు అది కూడా చూద్దాం కాస్త క్విక్ గా. ఓపెనర్స్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టుగా మీకు ఫారెన్ ప్లేయర్స్ తీసుకోవచ్చు. 5 తీసుకునే ఆప్షన్ ఉంది. దాంట్లో వికెట్ కీపింగ్ కూడా చేసే ఓపెనింగ్ బ్యాటర్స్ ఎవరన్నా ఉన్నారా అని కనుక గమనిస్తే ఉన్నారు. ఫస్ట్ పర్సన్ ఇస్ జార్డన్ కాక్స్. ఎవరితను అంటే గనక ఇంగ్లాండ్ లో ఆడుతూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ 100 లో హైయెస్ట్ స్కోరర్. అలాగే దుబాయ్ క్యాపిటల్స్, ఈ ఢిల్లీ క్యాపిటల్స్ కే ఐఎల్ T20 లో ఒక ఫ్రాంచైజ్ దుబాయ్ క్యాపిటల్స్ అని, ఆ టీం తరపున ఆడుతూ ఉంటాడు. సో ఆబ్వియస్లీ అక్కడ కూడా బోల్డ్ డబ్బులు ఇచ్చి తీసుకున్నారు. అంత క్లోజ్ గా చూస్తున్నారంటే ఐపీఎల్ మీద కూడా కన్నేసే ఉంటారు.
తనతో పాటు జానీ బేస్టో కోసం కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ ముంబై ఇండియన్స్ తన కోసం వెళ్ళకపోతే ఆర్ వేరే ఫ్రాంచైజీ కూడా దే డోంట్ గో ఫర్ హిమ్ దే కెన్ యాక్చువల్లీ గో ఫర్ జానీ బేస్టో ఆల్సో ఆర్ ఫిన్ అలెన్ ది న్యూజిలాండర్ అండ్ టిమ్ సైఫర్ట్ వీళ్ళిద్దరూ కూడా టిమ్ సైఫర్ట్ వికెట్ కీపింగ్ చేస్తాడు ఫిన్ అలెన్ అప్పుడప్పుడు వికెట్ కీపింగ్ చేస్తాడు సో కావాలంటే చేయగలడు బట్ వీళ్ళందరూ కూడా ఆ టాప్ ఆర్డర్ లో స్లాట్ ఇన్ అయ్యే బ్యాటర్స్ ఏనో ఐ అండర్స్టాండ్ టిమ్ సైఫర్ట్ ని మీరు మధ్యలో కూడా ఆడించవచ్చు ఒకవేళ కేఎల్ రాహుల్ తో ఓపెన్ చేద్దాం అనుకుంటే అప్పుడు టిమ్ సైఫర్ట్ లాంటి బ్యాటర్ ని మధ్యలో తీసుకురావచ్చు దీస్ ఆర్ ది ఆప్షన్స్ as far as openers are concerned నెక్స్ట్ ఆల్రౌండర్ హోదాలో ఎవరి కోసం వెళ్ళొచ్చు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇందాక అనుకున్నా కదా 21.8 crores ఉన్నాయి కాబట్టి దే క్యాన్ ఎఫర్డ్ టు గో బిడ్ ఫర్ సంబడి లైక్ ఏ ఆండ్రే రసెల్ వచ్చి జాయిన్ అయితే నథింగ్ లైక్ ఇట్ ఎస్ 2-3 overs వేస్తాడు డెత్ లో మంచి సపోర్ట్ గా ఉంటుంది మిచెల్ స్టార్ కి అలాగే బ్యాట్ తోటి కూడా రన్స్ కాంట్రిబ్యూట్ చేయగలడు కేకేఆర్ ఎంత తక్కువకి దొరికితే అంత మంచిదని అనుకుంటున్నారేమో బట్ ఇక్కడ డీసీ వచ్చి సడన్ గా తనకెళ్ళిపోవచ్చుగా అంటే ఇప్పుడు సిఎస్కే విల్ ఆల్సో బి ఇంట్రెస్టెడ్ ఎస్ఆర్హెచ్ కూడా వస్తే బాగుంటుంది అనుకుంటారు అలాగే జస్ట్ ఇమాజిన్ ప్రతి టీము కూడా తన కోసం చూస్తారు ఎవరి దగ్గర 20 కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయో ఎవ్రీబడి విల్ ఐ ఫర్ ఆండ్రే రసెల్ ఇస్ వాట్ ఐ థింక్ సో తను ఒక మంచి ఆప్షన్ ఆర్ అదర్వైజ్ లియం లివింగ్స్టన్ వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది ఆఫ్ స్పిన్ లెగ్ స్పిన్ డీసెంట్ హిటర్ మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు సో చక్కటి బ్యాలెన్స్ క్రియేట్ చేయగలడు లియం లివింగ్స్టన్ కూడా ఫాస్ట్ బౌలర్స్ విభాగంలో చూస్తే కనుక యూ నీడ్ ఎ బ్యాకప్ ఫర్ మిచెల్ స్టార్క్ ఫర్ షూర్ అలాగే మోహిత్ శర్మకి రీప్లేస్మెంట్ కూడా కావాలి కాబట్టి ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ వైపు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ లో సంబడి లైక్ ముస్తఫిజుర్ రెహమాన్ తనని మిచెల్ స్టార్క్ లేకపోతే ఆఖరిలో తీసుకొచ్చారు దే కెన్ గో ఫర్ హిమ్ ఇన్ ద మినీ ఆప్షన్ తన పేరు కనుక తీసుకొస్తే అలాగే ఆడమ్ మిల్నే ది న్యూజిలాండర్ అండ్ మ్యాట్ హెన్రీ ది న్యూజిలాండర్ ఇలాంటి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు స్పెన్సర్ జాన్సన్ ది ఆజీ క్విక్ మిచ్ స్టార్క్ లాంటి బౌలరే స్పెన్సర్ జాన్సన్ కూడా ఆ స్థాయికి చెందిన బౌలర్ కాదు ఆ రెప్యుటేషన్ లేదు బట్ దే కుడ్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ హిమ్ ఫర్ ద ఫ్యూచర్ అలాగే ఆకాష్ దీప్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ కుల్దీప్ సేన్ వైపు కూడా వెళ్తారేమో నాకు అనిపిస్తుంది బికాస్ ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కూడా కావాలి వాళ్ళకి ఎస్ ముఖేష్ కుమార్ అన్నాడు నటరాజ్ అన్నాడు కానీ ఒక బ్యాకప్ ఉండాల్సిన చాలా అవసరం కాబట్టి తన కోసం వెళ్ళొచ్చు ఇవి వీళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ వీళ్ళు కాకుండా అఫ్ కోర్స్ స్మాట్ లో మన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఎవరన్నా బాగా పర్ఫామ్ చేస్తే వీళ్ళ ట్రయల్స్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇంకా అద్భుతంగా బౌలింగ్ చేస్తే వాళ్ళ కోసం కూడా వెళ్ళొచ్చు అది ప్రస్తుతానికి మనకి తెలియని ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తే మీ దగ్గర చేరుస్తాను అందరూ ఆకిబ్ ఉన్నాడు అని కమెంట్ చేస్తున్నారు కానీ ఆ మనిషి రంజీ ట్రోఫీలో బాగా పర్ఫామ్ చేశాడు ఇంకా సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో T20 ఫార్మాట్ అంత గొప్పగా పర్ఫామ్ చేసింది లేదు కాబట్టి వెయిట్ చేసి చూద్దాం జనాలు చూసేది ఈ ఫార్మాట్ కి ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా అది చూస్తారు అందరూ కూడా మరి ఇవన్నీ మారేసుకున్నది మిగిలింది ఏంటి మనం ప్రతిసారి చేసేదే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్స్ ఎవరో చూద్దాం పదండి నౌ అభిషేక్ పొరల్ తో ఓపెన్ చేస్తారు అనిపిస్తుంది దే కెన్ డూ దట్ అలాంగ్ విత్ హిమ్ ఒక కొత్త ఓపెనర్ ని కనుక తెచ్చుకుంటే ఫారెన్ ఓపెనర్ ని తనతో ఓపెన్ చేయొచ్చు ఎస్ మీలో చాలా మంది అనొచ్చు కేఎల్ రాహుల్ ఉన్నాడు కదా తనతో ఎందుకు ఓపెన్ చేయించారు అని బట్ టీమ్ మేనేజ్మెంట్ కి కేఎల్ రాహుల్ తో నంబర్ 4 లో ఆడించడమే ఎక్కువ ఇష్టంగా ఉందేమో అని గత సీజన్ లో అనిపించింది సో లెఫ్ట్ వెయిట్ అండ్ సీ ఎస్ రాహుల్ ఇస్ ఆల్వేస్ అన్ ఆప్షన్ బట్ కాకపోయినప్పటికీ కూడా నంబర్ 4 తను ఆడినప్పటికీ కూడా ఒక కొత్త ఓపెనర్ ని ఒక ఫారెన్ ప్లేయర్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది తర్వాత నంబర్ 3 లో ఇక నితీష్ రాణా తనని ట్రేడ్ చేసి తీసుకొచ్చారు ఆర్ కరుణ్ నాయర్ ఫర్ దట్ మ్యాటర్ నితీష్ రాణా ఆడుతున్నాడు నమ్మకం ఎందుకంటే ట్రేడ్ చేసి తెచ్చుకున్న ప్లేయర్ ని తర్వాత కేఎల్ రాహుల్ నంబర్ 4 వాళ్ళ క్యాప్టెన్ అక్షర్ పటేల్ ఆ ఫ్లోటర్ గా ఆడుతూ ఉంటాడు యు గాట్ ట్రిస్టన్ స్టబ్స్ హీస్ బీన్ ఫినామినల్ మంచి ఫినిషర్ లాగా ఆడుతున్నాడు సమీర్ రిజ్వీ చాలా హైగా రేట్ చేస్తున్నారు ఈ కుర్రాన్ని ఇప్పటిదాకా తన స్థాయి ఏంటో తన టాలెంట్ ఏంటో తన పొటెన్షియల్ ఏంటో ఐపీఎల్ కి పరిచయం అవ్వలేదు బట్ ఇఫ్ రిపోర్ట్స్ ఆర్ టు బి బిలీవ్ తను అద్భుతమైన బ్యాటర్ బ్రహ్మాండమైన హిట్టర్ అని పదే అందరూ బల్ల గుద్ది చెప్తున్నారు లెట్స్ సీ ఈ సీజన్ లో ఏమన్నా పర్ఫామ్ చేస్తాడేమో తర్వాత విప్రాజ్ నిగమ్ లాస్ట్ సీజన్ ఫైండ్ ఆఫ్ ద సీజన్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫర్ షూర్ లెగ్ స్పిన్ వేస్తాడు ఇండియా తరపున కూడా ఆడడం చూసాం మనం మంచి బ్యాటింగ్ కూడా చేయగలడు అలాగే దాని తర్వాత యుగాట్ మిచ్ స్టార్క్ కుల్దీప్ యాదవ్ అండ్ లాస్ట్ ఫాస్ట్ బౌలర్ గా 11th ప్లేయర్ గా ముఖేష్ కుమార్ కానీ టీ నటరాజన్ కానీ ఎవరో ఒకరిని తీసుకునే అవకాశం ఉంటుంది సో ఇక్కడే యాక్చువల్లీ నేను 11 అని చెప్పేసి 11 పేర్లు చూపించేశాను బట్ యూ కెన్ చేంజ్ ది ప్లేయింగ్ 11 అకార్డింగ్లీ రైట్ ఇంపాక్ట్ సబ్ గా ఏమైనా పెట్టచ్చు అంటే లాస్ట్ సీజనే అశుతోష్ శర్మని చాలా ఎక్కువ సందర్భాల్లో వాడారు తనను తీసుకురావచ్చు అంటే ఇది బౌలింగ్ 11 అనుకుందాం అశుతోష్ బ్యాటింగ్ టైంకి లోపలికి వస్తే లేదా యూ కెన్ స్విచ్ అరౌండ్ ది బౌలర్ అండ్ ది బ్యాటర్ ఇది నా ఉద్దేశంలో ప్లేయింగ్ 11 ఫర్ ఢిల్లీ క్యాపిటల్ సో ఇఫ్ యు లుక్ అట్ ఇట్ వీళ్ళు ఆప్షన్ కి వెళ్లే ముందరే ఒక 2 స్పాట్స్ మినహాయిస్తే మిగతా అంతా కూడా కవర్డ్ గానే అనిపిస్తుంది ప్లేయింగ్ 11 / ఇంపాక్ట్ సబ్ మొత్తం అంతా చూస్తున్నా సరే సో వాళ్ళ దగ్గర ఉన్న కోర్ అది ఇంటాక్ట్ గా అట్టే పెట్టుకున్నారు దాంతో వాళ్ళు ఆ ప్లేయింగ్ 11 నే ఇప్పటికే ఆన్ ద పార్క్ పెట్టగలరు సో దట్ ఇన్ గుడ్ పొజిషన్ ఆప్షన్ లో 21.8 crores తో వెళ్తున్నారు కాబట్టి సరైన ప్లేయర్స్ కోసం బిడ్ చేయొచ్చు అందరినీ పుష్ చేయొచ్చు రైట్ ప్లేయర్ కనుక దొరికితే ఐ థింక్ డీసీ కెన్ హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ సీజన్ ఇస్ వాట్ ఐ బిలీవ్ సో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ అందరూ కూడా విశాఖపట్నంలో అందరూ ఉన్న వాళ్ళు ఇది మా టీం అని ఫీల్ అవుతున్నారు కాబట్టి అందరికీ కూడా
మంచి న్యూసే ఎదురవబోతుంది నాకు అనిపిస్తుంది మినీ ఆప్షన్ లో. మీరేమనుకున్నారు ఈ ఢిల్లీ క్యాపిటల్స్ అనాలిసిస్ గురించి, వాళ్ళకున్న పొటెన్షియల్ ఆప్షన్స్ గురించి? మీ ఉద్దేశంలో ఏ ప్లేయర్స్ కోసం వెళ్తారని మీకు అనిపిస్తోంది? ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్స్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. అలాగే మర్చిపోకుండా చేయాల్సిన విషయం, దయచేసి మీకు చాలా ఫ్రీ ఇది, వీడియో ఎక్కడ నచ్చుంటే కనుక హిట్ దట్ లైక్ బటన్, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. క్రియేటర్స్ లైక్ మీ ఆర్ ఎనీబడి ఎల్స్ ఎవరైతే వీడియోస్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ లైక్ ఆక్సిజన్ లాంటిది. సో దయచేసి ఆక్సిజన్ అందరికీ ఇస్తూ ఉండండి మీకు నచ్చిన వాళ్ళకి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే స్టంప్ టేల్స్ కి కన్సిడర్ డూయింగ్ దట్. మరొక మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.